హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు బ్లాగింగ్ ప్లస్ చాట్ జీపీటీ గురించి చెప్పబోతున్నాను. ఏదైతే లాస్ట్ వీడియో ఉందో దాంట్లో మీకు ఆల్రెడీ బ్లాగింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని ఒక చిన్న వీడియో చేశాను. సో ఇంట్రడ్యూస్ చేశాను. ఈ వీడియోలో మీకు చాట్ జీపీటీ యూజ్ చేసి కంప్లీట్ బ్లాగింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మీకు కీవర్డ్స్ ఎలా ఏంటి అనేది తెలియకపోయినా, టైటిల్స్ ఏంటి తెలియకపోయినా, ఎలా ప్లాన్ చేయాలి అనేది తెలియకపోయినా, టోటల్ కంటెంట్ ఎలా రాయాలి అనేది తెలియకపోయినా, కంప్లీట్ చాట్ జీపీటీ యూజ్ చేసి మనం బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేయొచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మీరు గనక ఫస్ట్ టైమ్ నా యొక్క వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెందుకు లేటు. సో బ్లాగింగ్ అంటే ఏంటి? ఎలా చేయాలి? అనేది చూద్దాం. సో ఫస్టు కీవర్డ్ రిసర్చ్ అనేది చేయాలి. కీవర్డ్ రిసర్చ్ ఎలా చేయాలి మరి? సో దానికి ఒక టూల్ అనేది ఉంటుంది. గూగుల్‌లోకెళ్ళి ఏహెచ్ఆర్‌ఈఎఫ్ఎస్ ఇలా టైప్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకిక్కడ ఫ్రీ ఎస్‌సిఓ టూల్స్ అని కనిపిస్తుంది. ఈ ఫ్రీ ఎస్‌సిఓ టూల్స్‌లో మీకు యూట్యూబ్ కీవర్డ్ టూల్ అని ఉంటుంది. దానిపైన కీవర్డ్ జనరేటర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. కీవర్డ్ జనరేటర్. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫ్రీ కీవర్డ్ జనరేటర్ అని ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో, దేనిపైనైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో, దేనిపైతే మీరు బ్లాగ్ రాయాలి అనుకుంటున్నారో, దానిపైన మీరిక్కడ సెర్చ్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సైకిల్ అని సెర్చ్ చేస్తున్నాను. సైకిల్. నేను బ్లాగ్స్ ఎక్కడి వాళ్ళకి కనిపియాలి మరి నా బ్లాగ్స్? ఇక్కడ కంట్రీస్ ఉన్నాయి గదా! యునైటెడ్ స్టేట్స్ అని ఉంది గదా! ఇక్కడ మీరెక్కడైతే బ్లాగ్ కనిపియాలి అనుకుంటున్నారో అక్కడ ఈ కంట్రీ అనేది సెలెక్ట్ జేసుకోండి. సో, ఇండియా అంటే ఇండియా సెలెక్ట్ జేసుకోవచ్చు. చూడండి ఇండియా అంటే ఇండియా. ఇండియా సెలెక్ట్ జేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇండియా నుంచెల్లి మీరు బ్లాగ్స్ అనేటివి క్రియేట్ జేస్తే మీకు ట్రాఫిక్ అనేది తక్కువొస్తుంది. ఎర్నింగ్స్ అనేటివి తక్కువుంటాయి. సో, మీరు యునైటెడ్ స్టేట్స్‌ని మైండ్‌లో ఉంచుకొని వాళ్ళకి తగ్గట్టు మీరు బ్లాగ్స్ రాస్తే ట్రాఫిక్ అనేది ఎక్కువొస్తుంది. మనీ అనేది ఎక్కువొస్తుంది. క్లియరా అండి? సో, నేను మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ పెడుతున్నాను. మీ ఇష్టం. మీకు ఒకవేళ ఇండియాలో కావాలంటే ఇండియాలోనే పెట్టుకోండి. ఇప్పుడు సైకిల్ పైన నేను ఫైండ్ కీవర్డ్స్ అంటున్నాను. సో, కీవర్డ్స్ అనేటివి మనకు సెర్చింగ్ చేస్తుంది మన కోసం. ఐడియాస్ అనేటివి వస్తాయి. సో, చూడండి ఐడియాస్ అనేటివి వచ్చినాయి. కీవర్డ్ ఐడియాస్. వాటర్ సైకిల్. కీవర్డ్ డిఫికల్టీ చూడండి హార్డ్ ఉంది. 100,000 100,000 మెంబర్స్ 6 డేస్‌లో సెర్చ్ చేస్తున్నారు వాటర్ సైకిల్‌ని. ఇక్కడ సైకిల్ ట్రేడర్ అని ఉంది గదా! ఇది మీడియం ఉంది. ఇక్కడ గూడా 100,000 మెంబర్సు ఎవ్రీ 5 అవర్స్‌కి ఒకసారి దీన్ని సెర్చ్ చేస్తున్నారు గూగుల్‌లో. కార్బన్ సైకిల్ ఇది హార్డే ఉంది. సెల్ సైకిల్ ఇది హార్డే ఉంది. సో, సైకిల్ గేర్ ఈజీ 10,000 మెంబర్స్ అనేది 5 డేస్‌కి సెర్చ్ చేస్తున్నారు. ఓకే. నేను దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకేదైనా బ్లాగ్ రాయాలి అనుకుంటున్నా స్పూన్ పైన. సో, మళ్ళీ ఫైండ్ కీవర్డ్స్. ఫైండ్ కీవర్డ్స్ క్లిక్ చేస్తే మనకు మళ్ళీ కీవర్డ్స్ అనేటివి వస్తాయి. చూడండి మ్యాజిక్ స్పూన్ సెరియల్, మ్యాజిక్ స్పూన్, లిటిల్ స్పూన్, స్పూన్ థియరీ ఇలా మనకు ఇస్తాయి. ఇక్కడ క్వెషన్స్ కూడా ఉంటాయి. హౌ టు స్పూన్, హౌ టు మెనీ టీ స్పూన్స్ ఇన్ ఏ టేబుల్ స్పూన్, హౌ మచ్ ఈజ్ ఏ టేబుల్ స్పూన్. సో, ఇలా కీవర్డ్ రిసర్చ్ అనేది ర్యాంకింగ్ అనేది ఇలా ఉంది. ఎప్పుడైనా తక్కువ ఉన్నది మాత్రం తీసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వర్డ్‌ప్రెస్ గురించి ఇండియాలో రాయాలి అనుకుంటున్నాను. వర్డ్‌ప్రెస్ గురించి ఇండియాలో రాయాలనుకుంటున్నాను. సో, వర్డ్‌ప్రెస్ అని సెర్చ్ చేశా. కీవర్డ్స్ ఇవ్వమంటున్నా. సో, ఇక్కడ చూడండి వర్డ్‌ప్రెస్ చాలా హార్డ్ అనేది ఉంది. వర్డ్‌ప్రెస్ లాగిన్ హార్డ్, వర్డ్‌ప్రెస్ డౌన్‌లోడ్, తర్వాత లోకల్ హోస్ట్ అండ్ వర్డ్‌ప్రెస్. ఇక్కడ క్వెషన్స్ కూడా ఉన్నాయి. క్వెషన్స్ చూడండి. లేదు అనంటే మళ్ళీ కీవర్డ్ ఏం సెర్చ్ చేస్తున్నానంటే నేను వర్డ్‌ప్రెస్ ఇన్ తెలుగు ఇలా సెర్చ్ చేశా. ఫైండ్ కీవర్డ్స్. మనకెప్పుడైనా తక్కువ ర్యాంకింగ్ ఉన్న కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనం తొందరగా అదవుతాం. చూడండి ఇక్కడ కీవర్డ్స్ అనేటివి
దీనికి ట్రాఫిక్ అనేది లేదు తెలుగులో ఇప్పటివరకి. సో, నేనేం చేస్తున్నా సెర్చ్ కన్సోల్ కూడా సెర్చ్ వాల్యూమ్ కూడా తక్కువ ఉన్నది. క్వెషన్స్. హౌ టు క్రియేట్ ఏ వెబ్‌సైట్ ఇన్ వర్డ్‌ప్రెస్ తెలుగు. ఓకే. నేను దీన్నేం చేస్తున్నా, కాపీ చేస్తున్నా. దీన్ని నేను కాపీ చేశా. కాపీ చేసిన తర్వాత నెక్స్ట్, నెక్స్ట్ మనం కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? జస్ట్ గూగుల్‌లోకెళ్ళి చాట్ జీపీటీ, చాట్ జీపీటీ అని ఓపెన్ చేయాలి. సో, నేను కొన్ని ప్రాంప్ట్స్ అనేటిది రాసుకున్నాను. ఆ ప్రాంప్ట్స్ అనేటివి నేను మీకు చెప్తాను చూడండి. ప్రాంప్ట్ అనేది ఇవ్వాలండి. ప్రాంప్ట్ అనేది ఇస్తే మనకి ఇదనేది వస్తుంది. సో, నేనేమంటున్నానంటే, హాయ్ ప్లీజ్ గివ్ మీ సమ్ గూగుల్ బ్లాగ్ పోస్ట్, గూగుల్ బ్లాగ్ పోస్ట్ టైటిల్స్ అబౌట్ ద కీవర్డ్. ఇలా ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. తర్వాత డబుల్ స్కోర్ అనేది ఇచ్చాను. ఏదైతే కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్నానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ ఇలా కొడుతున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 10 టైటిల్స్ అనేటివి వస్తాయి. స్టెప్ బై స్టెప్ గైడ్ టు క్రియేటింగ్ ఏ వెబ్‌సైట్ ఇన్ వర్డ్‌ప్రెస్ ఫర్ తెలుగు స్పీకర్స్. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ క్రియేషన్ ఇన్ తెలుగు ఏ కంప్లీట్ ట్యుటోరియల్. హౌ టు బిల్డ్ ఏ ప్రొఫెషనల్ వెబ్‌సైట్ విత్ వర్డ్‌ప్రెస్ తెలుగు ఎడిషన్. తెలుగు గైడ్ టు లాంచింగ్ యువర్ ఫస్ట్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్. ఇలా 10 టైటిల్స్ అనేటివి వచ్చినాయి. ఈ 10 టైటిల్స్‌లలో నేను ఈ థర్డ్ తీసుకుంటున్నాను. హౌ టు బిల్డ్ ఏ ప్రొఫెషనల్ వెబ్‌సైట్ విత్ వర్డ్‌ప్రెస్. ఇదనేది నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత ఇంకొక ప్రాంప్ట్ అనేది నేను ఇస్తున్నా. ఐ వుడ్ లైక్ టు గో ఎహెడ్ విత్ దిస్, విత్ దిస్ టైటిల్, విత్ దిస్ టైటిల్. తర్వాత ఈ టైటిల్ అనేది పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ప్లీజ్ గివ్ మీ, ప్లీజ్ గివ్ మీ సమ్ గుడ్ outlines, outlines for a blog post on the same title, on the same title. మళ్ళీ ఒకసారి ఆ టైటిల్‌ని పేస్ట్ అనేది చేయండి. మళ్ళీ ఒకసారి టైటిల్ అనేది పేస్ట్ అనేది చేయండి. సో, ఎంటర్. చూడండి ఇంట్రడక్షన్ వచ్చింది. వాట్ ఈస్ వర్డ్‌ప్రెస్, బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ వర్డ్‌ప్రెస్ యాస్ ఎ పాపులర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంపార్టెన్స్ ఆఫ్ హావింగ్ ప్రొఫెషనల్ వెబ్‌సైట్ ఇన్ టుడేస్ డిజిటల్ ఏజ్, వై చూస్ వర్డ్‌ప్రెస్, బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ వర్డ్‌ప్రెస్ ఫర్ బిల్డింగ్ వెబ్‌సైట్స్. సో, ఇలా టోటల్ కంటెంట్ అనేది మనకొచ్చింది. ఓకే. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క పాయింట్‌ని తీసుకొని మనం బ్లాగ్స్ అనేటివి రాయాలి. ఓకే. బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ వర్డ్‌ప్రెస్ యాస్ ఎ పాపులర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, దీని గురించి నేను కంప్లీట్‌గా ఒక కంటెంట్ అనేది రాయమంటున్నాను. సో, ఇది కాపీ చేస్తున్నా. ఇది కాపీ చేసి మళ్ళీ ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నా. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ దీస్ పాయింట్స్ ఇన్ డీటెయిల్, ఇన్ డీటెయిల్. చూడండి మళ్ళీ ఎంటర్. చూడండి బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ వర్డ్‌ప్రెస్ యాస్ ఎ పాపులర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. వాట్ ఈస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్? డెఫినేషన్ వచ్చింది, పర్పస్ వచ్చింది, ఇంట్రడక్షన్ టు వర్డ్‌ప్రెస్ అనేది వచ్చింది, పాపులారిటీ వచ్చింది, కీ ఫీచర్స్ ఆఫ్ వర్డ్‌ప్రెస్ వచ్చినాయి. సో, ఇలా చాలా కంటెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం కంప్లీట్‌గా చాట్‌జీపీటీ పైనే
డిపెండ్ అవ్వద్దు. ఎందుకు అనంటే ఒక్కొక్కసారి అదేంది అనంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్‌ని మనకిస్తుంది. సో, ఇది డూప్లికేట్ ఉందా లేదా? ఎక్కడైనా ఈ కంటెంట్‌ని వాడారా లేదా? ఇది ఓకేనా? దీన్ని మనం వాడచ్చా అని తెలుసుకోవడానికి ఇంకొక టూల్ అనేది ఉంటుంది. డూప్లీ చెక్కర్. డూప్లీ చెక్కర్ అని ఒక టూల్ అనేది ఉంటుంది. దీని ప్యాల్గరిజం మనకి చూపిస్తుంది. ఇది డూప్లికేటా? లేదా దీన్ని వాడుకోవచ్చా అని. సో, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్‌లో కంటెంట్ అనేది పేస్ట్ చేయాలి. చాట్‌జీపీటీ ఏదైతే ఇచ్చిందో దీన్ని టోటల్‌గా నేను కాపీ అనేది చేస్తున్నాను. టోటల్‌గా కాపీ అనేది చేస్తున్నాను. ఎక్కడి వరకి? ఇక్కడ టైటిల్ నుండి. బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ వర్డ్‌ప్రెస్ యాస్ ఎ ఇక్కడ నుండి ఇది కాపీ చేసి ఇందులో నేను పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అనండి. తర్వాత చెక్ ప్లగరిజం అనండి. సో, ఇది చెక్ చేస్తది. మన కంటెంట్ జెన్యూన్‌గా ఉందా? లేదంటే ఏమన్నా చేంజెస్ అనేది జేయాలా? ఆల్రెడీ ఎవరి వెబ్‌సైట్‌లోనైనా దీన్ని వాడారా? అనేది మనకొస్తుంది. చూడండి 100% యూనిక్‌గా ఉందిది. ఇక్కడ ఏమన్నా ఉంటే ఇక్కడ 0% ప్లగరిజం అని ఉంటుంది. యూనిక్ కంటెంట్ అయితే 100% యూనిక్ అని మనకిలా వస్తుంది. సో, దీన్ని మనం యూజ్ జేయొచ్చు. బ్లాగ్స్‌లో మనం దీన్ని యూజ్ జేయొచ్చు. సో, నెక్స్ట్ ఏంటి మరి? సో, బ్లాగ్ టైటిల్ అనేది జనరేట్ చేసాం. అవుట్‌లైన్ అనేది తీసుకున్నాం. కంటెంట్ అనేది రాసాం. తర్వాత కీవర్డ్స్ అనేటివి తీసుకున్నాం. ఇప్పుడు పల్గరిజం గూడా మనం చెక్ చేసాం. కంటెంట్ చాలా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జేయాలి? నెక్స్ట్ ఏం జేయాలి అంటే సెట్టింగ్ అప్ ఎ బ్లాగ్ ఆన్ వర్డ్‌ప్రెస్. సో, వర్డ్‌ప్రెస్ అనేది మనం ఇన్‌స్టాల్ జేయాలి. అదెలా ఇన్‌స్టాల్ జేయాలి? సో, అది ఇన్‌స్టాల్ జేయాలి అనంటే దానికన్నా ముందు ఒక వెబ్‌సైట్ హోస్టింగ్ అనేది మనం పర్చేజ్ జేయాలి. డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది మనం పర్చేజ్ జేయాలి. పర్చేజ్ జేయాలి అంటే హోస్టింగర్‌లోకెళ్తున్నా. గూగుల్‌లోకెళ్ళి హోస్టింజర్. హోస్టింజర్ అని మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ హోస్టింజర్ అనేది వస్తుంది. ఇది చాలా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. మీరు గనక వెబ్‌సైట్ డిజైనింగ్ చెయ్యాలి, బ్లాగింగ్ చేయాలి అని అనుకుంటే ఈ హోస్టింగర్ అనేది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకిలా ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ నౌ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు క్రియేట్ ఎ వెబ్‌సైట్ స్టార్ట్ నౌ అని క్లిక్ చేయండి. స్టార్ట్ నౌ అని క్లిక్ చేసిన తర్వాత సింగిల్ వెబ్‌సైట్ అయితే మీకు $69 మంత్లీ అనేది పడుతుంది. సారీ $69 కాదు. నేను ఇండియా సెలెక్ట్ చేశాను. సో, ₹69 అనేది మంత్లీ పడుతుంది. మీరు ప్రీమియం గనుక ఎళ్ళినట్టయితే 149 పడుతుంది. సో, మీకు ఇవి 2 అనేటివి సరిపోతాయి. మీరు ఒకవేళ సింగిల్ చూజ్ చేసుకుంటే ఓన్లీ ఒక వెబ్‌సైట్ మాత్రం వస్తుంది. తర్వాత 50 జీబీ స్టోరేజ్ వస్తుంది. హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక బిజినెస్ ఈమెయిల్ అనేది వస్తుంది. తర్వాత ఫ్రీ ఆటోమేటిక్‌గా ఒక వెబ్‌సైట్ అనేది మైగ్రేట్ చేసుకోవచ్చు. మీరు గనక ప్రీమియం ప్లాన్ మీరు గనక తీసుకున్నట్టయితే 149 అనేది బెస్ట్ ఆప్షన్. మీరు 149 తీసుకుంటే మంత్లీ 100 వెబ్‌సైట్స్ అనేటివి మీరు డిజైన్ చేయొచ్చు. మీరు బ్లాగింగ్‌కే కాదు మీ ఓన్‌గా పర్సనల్‌గా మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు. లేదా క్లయింట్స్‌కి గూడా మీరు వెబ్‌సైట్స్ అనేది డిజైన్ చేయొచ్చు. సో, 100 వెబ్‌సైట్స్ వస్తాయి. వర్డ్‌ప్రెస్ వస్తుంది. 100 జీబీ స్టోరేజ్ వస్తుంది. తర్వాత హోస్టింగర్ వస్తుంది. ఫ్రీ డొమైన్ వస్తుంది. తర్వాత ఆటోమేటిక్ వెబ్‌సైట్ మైగ్రేషన్స్ అనేటివి ఎన్నైనా జేసుకోవచ్చు. ఫ్రీ ఈమెయిల్ వస్తుంది. అన్‌లిమిటెడ్ ఫ్రీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేటివి వస్తాయి. వీక్లీ బ్యాకప్స్ ఉంటాయి. ఇవన్నీ మనం జేసుకోవచ్చు. దీంట్లో మళ్ళా వూకామర్స్ వెబ్‌సైట్ గూడా మనం క్రియేట్ అనేది జేయొచ్చు. సో, దీన్ని క్లిక్ జేసిన తర్వాత చూస్ ప్లాన్ అని సెలెక్ట్ జేసుకోండి. చూస్ ప్లాన్ అని సెలెక్ట్ జేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మీరు ఫస్ట్ లాగిన్ అనేది జేయాలి. సో, చూస్ ప్లాన్ స్టార్ట్ నౌ పైన క్లిక్ జేసి నేను ఈ ప్లాన్ పైన సెలెక్ట్ జేసుకుంటున్నాను. ఇలా జేసుకున్న తర్వాత ఇక్కడ జూడండి. మీకు మళ్ళీ చెక్ యువర్ ఆర్డర్. మీరు ఒకవేళ మంత్లీ తీసుకోవాలి అనంటే 599 పడుతుంది. ఓన్లీ సింగిల్ 1 మంత్. అదే 12 మంత్స్ తీసుకున్నారనుకోండి మంత్లీ 219 పడుతుంది. 24 మంత్స్ తీసుకుంటే 179 పడుతుంది. 48 మంత్స్ తీసుకుంటే మీకు 3 మంత్స్ ఎక్స్‌ట్రా వస్తుంది. ప్లస్సు ఒక డొమైన్ అనేది గూడా ఫ్రీ వస్తుంది. ఇక్కడ జూసినట్టయితే మీకు 149 సెలెక్ట్ జేసుకున్నారు 4 ఇయర్స్‌కి. ఇక్కడ 8000 పడుతుంది.
అదే మీరు 24 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటే 5000 పడుతుంది. మీరు 1 ఇయర్ తీసుకున్నారనుకోండి, 1 ఇయర్ తీసుకుంటే 3000 పడుతుంది. 2000 ఎక్స్‌ట్రా పే చేస్తే మీకు 2 ఇయర్స్ అనేది ఎక్కువగా వస్తుంది. సో, నాదేంది అనంటే నేను ప్రిఫర్ చేసేదేంది అంటే మీరు గనక ఒకవేళ కంపల్సరీ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే 24 మంత్స్ గాని లేదా 48 మంత్స్ తీసుకోండి. 48 మంత్స్ తీసుకుంటే ఇంకా బెటర్. ఓకే. మీకు 3 మంత్స్ ఇంకా ఎక్కువ అనేది వస్తుంది. సో, ఇది క్లిక్ జేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ జేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోను నంబర్, తర్వాత సిటీ, కంట్రీ ఇదంతా పే జేసి సబ్మిట్ అనవ్వండి. సో, సబ్మిట్ అన్న తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఈ విధంగా మీకు హోస్టింగర్ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరెప్పుడైతే పేమెంట్ కంప్లీట్ చేస్తారో ఇలా డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వెబ్‌సైట్స్, ఈమెయిల్స్, డొమైన్స్, వీపీఎస్, బిల్లింగ్ అని ఉంది గదా! మీకు ఫ్రీ డొమైన్ అనేది వస్తుంది. ఎటువంటి మనీ లేకుండా, పే చేయకుండా ఫ్రీ డొమైన్ అనేది వస్తుంది కాబట్టి డొమైన్స్ పైన క్లిక్ చేయండి. డొమైన్ పైన క్లిక్ చేసినంక గెట్ ఏ న్యూ డొమైన్ అని ఉంది గదా! దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ శిఖరం అని నా యొక్క తీసుకోవాలనుకుంటున్నాను. సెర్చ్ చేయండి. చూడండి నేను ఆల్రెడీ నా యొక్క డొమైన్ అనేది నేను ఫ్రీ వెబ్ డొమైన్ అనేది నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు మళ్ళీ మనీ పే చేయమని అడుగుతుంది. సో, మీరు గనక మీ ఏదైతే బ్రాండ్ ఉంటుందో దేనిపైనైతే మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, అలా మీరు చేస్తే మీకు ఫ్రీగా ఇక్కడ చూపెడుతుంది. అదొకవేళ అవైలబుల్‌లో ఉంటే అది ఫ్రీగా మీకిక్కడ రావడం జరుగుతుంది. ఓకే. నేను ఆల్రెడీ డొమైన్ అనేది తీసుకున్నాను కాబట్టి నాకు మనీ అనేది చూపిస్తుంది. సో, ఇలా అయిన తర్వాత మీరు వెబ్‌సైట్స్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఏ వెబ్‌సైట్ అనండి. ఇక్కడ వర్డ్‌ప్రెస్ క్లిక్ చేయండి. వర్డ్‌ప్రెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్డ్‌ప్రెస్ అడ్మిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ మీదేదైతే ఈమెయిల్ ఉంటుందో ఆ ఈమెయిల్‌కే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఎళ్తాయి కాబట్టి ఆ ఈమెయిల్ అనేది ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. నేను పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను. ఓకే. పాస్వర్డ్ అనేది సెట్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్ డూ యూ వాంట్ టు బిల్డ్ అని అడుగుతుంది. సో, ఇప్పుడు బ్లాగ్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అన్న తర్వాత ప్రీ బిల్ట్ వెబ్‌సైట్స్ అనేటివి, థీమ్స్ అనేటివి మనకిక్కడ వస్తాయి. సో, క్రియేట్ ఎ బ్లాంక్ సైట్ అనండి. తర్వాత సెర్చ్ ఫర్ ప్లగిన్స్ ఏమైనా ప్లగిన్ అవసరం ఉంటే తీసుకోమంటుంది. సో, ఇది కూడా స్కిప్ చేయండి. తర్వాత బ్రాండ్ నేమ్ ఇదంతా అడుగుతుంది. ఇది కూడా స్కిప్ చేయండి. ఇప్పుడు మీరేదైతే డొమైన్ నేమ్ యాడ్ చేశారో ఆ డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. సో, నేను డొమైన్ నేమ్ అనేది శివ జాడి అని టైప్ చేశాను. తర్వాత ఒకటనేది తీసుకుంటున్నాను. లేదంటే ఇంకేదైనా తీసుకుంటాను నేను. తెలుగు ఆర్ ఓకే. ఇలా డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. మీకు వర్డ్‌ప్రెస్ అనేది ఇప్పుడు మీ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాల్ అనేది అయింది. చూడండి. తెలుగు ఆర్ట్ లేజర్ టార్గెట్ హబ్ డాట్ కామ్ మీ డొమైన్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ప్రివ్యూ వెబ్‌సైట్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్‌గ్రేడ్ ఉంటుంది. అడ్మిన్ ప్యానెల్ అనేది ఉంటుంది. తర్వాత బిజినెస్ వెబ్ హోస్టింగ్ యాక్టివ్‌లో ఉందా? యాక్టివ్ కాలేదా? అని ఇక్కడ చూపిస్తుంది. డొమైన్ అనేది యాక్టివ్‌లో ఉందా? లేదా? అనేది చూపిస్తుంది. మనం ఈమెయిల్ అనేది సెటప్ చేయలే కాబట్టి పెండింగ్ అనేది సెటప్‌లో ఉంది. ఓకే. సో, ఇలా అన్నీ అనేటివి చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ వర్డ్‌ప్రెస్ కనిపిస్తుంది కదా! వర్డ్‌ప్రెస్ క్లిక్ చేయండి. ఓవర్‌వ్యూ అనిపిస్తది. సెక్యూరిటీ, ఏఐ ట్రబుల్ షూటర్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. నేను డైరెక్ట్‌గా అడ్మిన్ ప్యానెల్ అనేది క్లిక్ చేస్తున్నాను. అడ్మిన్ ప్యానెల్ అనేది క్లిక్ చేస్తే మనకు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్ మళ్ళీ ఒకసారి రీలోడ్ అంటున్నాను నేను. దిస్ సైట్ క్యాంట్ ప్రొవైడ్ ఎ సెక్యూర్ కనెక్షన్. ఓకే. సో, ఇప్పుడు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది మనం దీంట్లో ఇన్‌స్టాల్ అనేది చేయాలి. మీరు కిందికి డాష్‌బోర్డ్‌లోకొచ్చి ఇక్కడ సెక్యూరిటీలో ఎస్ఎస్ఎల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఫెయిల్డ్ అని ఉంది. మళ్ళీ ఒకసారి ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి రీఇన్‌స్టాల్ అనండి.
రీఇన్‌స్టాల్. మీకు ఒకవేళ అలా వస్తే ఇక్కడ రీఇన్‌స్టాల్ అనండి. ఇన్‌స్టాలింగ్ పెండింగ్‌లో ఉంది. జస్ట్ వెయిట్ చేయండి. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది యాక్టివ్‌లోకొచ్చింది. సో, మీకు ఒకవేళ అట్లా ఎస్ఎస్ఎల్ యాక్టివిటీ లేకపోతే సేమ్ ఇక్కడ సెక్యూరిటీ క్లిక్ చేసి ఎస్ఎస్ఎల్ అని కనిపిస్తుంది. దీంట్లో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు రీఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. మీకు కొంచెం టైం అనేది తీసుకొని యాక్టివేట్‌లోకి వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ వర్డ్‌ప్రెస్ అనేది క్లిక్ చేయండి. లేదా డాష్‌బోర్డ్ అనేది క్లిక్ చేయండి. మీకిలా వస్తుంది. మళ్ళీ అడ్మిన్ ప్యానెల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వర్డ్‌ప్రెస్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. నేను పాస్వర్డ్ అనేది ఇచ్చాను. మీరు స్టార్టింగ్‌లో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ జస్ట్ 1 సెకండ్. సో, పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేశాను. కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. ఇది వర్డ్‌ప్రెస్ యొక్క డాష్‌బోర్డ్. ఇప్పుడు దీంట్లో పోస్ట్స్ అనేటివి, బ్లాగ్స్ అనేటివి ఎలా రాయాలి? ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లో పోస్ట్స్ అని కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ పోస్ట్. నెక్స్ట్, నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. యాడ్ న్యూ పోస్ట్. యాడ్ టైటిల్. మన టైటిల్ ఏంటి? చాట్‌జీపీటీలో ఏదైతే వచ్చిందో ఆ టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వండి. బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ వర్డ్‌ప్రెస్ యాస్ ఎ పాపులర్ కంటెంట్ మేనేజ్ సిస్టమ్. తర్వాత వర్డ్‌ప్రెస్‌లోకొచ్చి ఈ టైటిల్ అనేది పేస్ట్ చేశా. బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ వర్డ్‌ప్రెస్ యాస్ ఎ పాపులర్ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. సో, టైటిల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మరి కంటెంట్ అనేది ఎక్కడ రాయాలి? ఇక్కడ కింద టైప్ టు చూస్ ఏ బ్లాక్ అని ఉంది కదా! ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే చాట్‌జీపీటీ మనకు కంటెంట్ ఇచ్చిందో దీన్ని మొత్తం కాపీ చేయండి. కన్‌క్లూజన్ వరకి కాపీ అనేది చేయండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ అనేది చేయండి. చూడండి. ఇది టైటిల్, డెఫినిషన్, పర్పస్, ఇంట్రడక్షన్ టు వర్డ్‌ప్రెస్ టోటల్‌గా ఇలా వచ్చింది. ఇప్పుడు ఒకసారి పబ్లిష్ అనండి. 2 సార్లు పబ్లిష్ అనేది క్లిక్ చేయాలి. సో, పబ్లిష్ అన్నాను. డాష్‌బోర్డ్‌లోకనే ఎళ్తున్నాను. ఒకసారి వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నా. వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేశా. బట్ ఇక్కడ ఏంటి అనంటే మనకు వేరే థీమ్ అనేది ఉంది. ఆ థీమ్‌ని నేను డిజేబుల్ చేస్తున్నా. ఆ థీమ్‌ని డిలీట్ చేసి వేరే థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ అపియరెన్స్‌లో క్లిక్ చేయండి. థీమ్స్ అని కనిపిస్తది. ఇక్కడ యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేయండి. యాడ్ న్యూ థీమ్. తర్వాత జనరేట్ ప్రెస్. ఇక్కడ సెర్చ్‌లో జనరేట్ అని క్లిక్ చేయండి. సో, జనరేట్ థీమ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ జనరేట్ ప్రెస్. దీన్ని ఇన్‌స్టాల్ చేయండి. యాక్టివేట్. సో, పోస్ట్‌లోకెళ్తున్నా. ఇక్కడ ఏదైతే రాసామో దీన్ని వ్యూ చేయమని అడుగుతున్నా. సో, చూడండి. ఇలా వ్యూ చేస్తుంది. దీంట్లో ఇప్పుడు ఒకటి ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది మనం యాడ్ చేయాలి. ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది ఒకటి యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అనంటే ఎడిట్ పైన క్లిక్ చేయండి. మీకు ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్‌లోడ్ అని అడుగుతుంది. కానీ దీనికన్నా ముందు మీకు ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అని తెలియదు కదా! సో, లాస్ట్ వీడియోలో నేను క్యాన్వా యూజ్ చేసి ఒక థంబ్‌నెయిల్ గాని, ఒక ఫీచర్డ్ ఇమేజ్ గాని ఎలా డిజైన్ చేయాలో దాంట్లో మీకు చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది వెళ్లి చూసి ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు గూగుల్‌లోకెళ్ళి క్యాన్వా అని టైప్ చేస్తున్నా. క్యాన్వా అని టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో, నేను క్రియేట్ ఏ డిజైన్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కస్టమ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. 1280 హైట్ వచ్చేసి 720. సో, క్రియేట్ ఏ న్యూ డిజైన్ ఇలా క్లిక్ చేశా.
ఇలా చేసిన తర్వాత మనకు టెంప్లేట్ అనేది ఇలా ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. సో, నేను డిజైన్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను టైటిల్ అనేది ఇస్తున్నా. ఇక్కడ నా ఫోటో పెట్టి లేదా ఇదే ఫోటో ఉంచి నేను ఇక్కడ ఏదైతే మనం టైటిల్ తీసుకున్నామో ఆ టైటిల్ అనేది ఇస్తున్నా. ఇది డిలీట్ చేస్తున్నా. ఇది డిలీట్ చేస్తున్నా. ఇందులో టైటిల్ ఇది కాపీ చేసి ఈ పోస్టర్ పైన నేను యాడ్ చేస్తున్నా. సో, దీన్ననేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు వీడియో అనేది ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి ప్రాక్టీస్ అనేది చేయండి. సో, ఇలా ఇచ్చాను. తర్వాత దీన్ని కూడా బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇంక్రీజ్ అనేది చేస్తున్నా. ఓకే. ఇమేజ్ అనేది ముందుకు రావాలి కాబట్టి ఇమేజ్ అనేది ముందుకు రావాలి కాబట్టి పొజిషన్ అనేది నేను టు ఫ్రంట్ అనేది తీసుకుంటున్నాను. చూడండి. ఇలా వచ్చింది. మళ్ళీ దీన్ని సేవ్ అనేది చేస్తున్నాను. డౌన్‌లోడ్ చేస్తున్నాను. పీఎన్‌జీ డౌన్‌లోడ్. ఇలా డౌన్‌లోడ్ అయిన తర్వాత సెలెక్ట్ ఫైల్, డౌన్‌లోడ్స్ ఇలా ఓపెన్ చేశా. ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే. సేవ్ అంటున్నా. సేవ్ అన్న తర్వాత ఒకసారి రిఫ్రెష్ అనేది చేస్తున్నా. చూడండి. ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది యాడ్ అయింది. బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ వర్డ్‌ప్రెస్ పాపులర్ కంటెంట్ మేనేజ్ సిస్టమ్. సో, ఇలా ఓపెన్ అనేది అయ్యింది. ఇప్పుడు దీనికి గూగుల్‌లో మనం అటాచ్ చేయాలి. మన వెబ్‌సైట్‌ని గూగుల్‌లో అటాచ్ చేయాలి అనంటే గూగుల్ సైట్ కిట్ అని ఉంటుంది. సో, ప్లగిన్స్‌లోకెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ దీంట్లో గూగుల్ సైట్ కిట్ అని సెర్చ్ చేయండి. అవుతుంది. ఇది సైట్ కిట్ బై గూగుల్. దీన్ని ఇన్‌స్టాల్ అనేది చేయండి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ క్లిక్ చేయండి. యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సైట్ కిట్. కంగ్రాచ్యులేషన్స్ ద సైట్ కిట్ ప్లగిన్ ఈస్ నౌ యాక్టివేటెడ్. స్టార్ట్ సెటప్ అనండి. ఇక్కడ కనెక్ట్ గూగుల్ అనలిటిక్స్ అని అంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయండి. తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్ అనండి. సైన్ ఇన్ విత్ గూగుల్ అన్న తర్వాత అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకోండి. సో, కంటిన్యూ. ఇలా 4 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. వెరిఫై తర్వాత సెటప్ గూగుల్ అనలిటిక్స్. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత టోటల్ కంటెంట్ అనేది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అనలిటిక్స్ తీసుకుంటుంది. ఇక్కడ మనం అకౌంట్ యాడ్ చేస్తే. సో, ఇక్కడ చూడండి. అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రాపర్టీ ఇదంతా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత కంప్లీట్ సెటప్ అనండి. సో, ఇలా కంప్లీట్ సెటప్ అన్న తర్వాత మీ యొక్క వెబ్‌సైటు ఆల్రెడీ గూగుల్‌లో లాంచ్ అనేది అవుతుంది. ఇలా మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి బ్లాగింగ్స్ అనేటివి ఈజీగా చేయొచ్చు. మనీ అనేది ఎర్న్ చేయొచ్చు బ్లాగింగ్ ద్వారా. సో, మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ పర్చేజ్ చేయాలి అనుకుంటే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేయండి. సో, థాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా షేర్ అనేది చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.